ఊహ తెలిసినప్పటి నుంచి చదువులని హాస్టల్స్ అని నాన్నకు దూరంగా ఉన్నాను. ఇప్పుడు చదువు అయ్యేసరికి నానే దూరం అయ్యారు. ఆస్తులు పెరిగే కొద్దీ శత్రువులు పెరుగుతారని మా నాన్న ఎప్పుడూ అంటుండేవాడు. సారీ ఆకర్ష, అంకుల్ని కాపాడదామని చాలా ట్రై చేశాను, కానీ వదలను, ఏ ఒక్కడిని వదలను. వద్దు నందు, నువ్వేం చేసినా నాన్నని తీసుకురాలేవు. ఆ ప్రయత్నంలో నువ్వు కూడా నాకు దూరం అయితే నేను తట్టుకోలేను. అంటే వాళ్ళది ఆదిత్యపురం, మా ఊరే. ఎందుకండి ప్రతిక్షణం పక్క వాళ్ళ కోసం పరితపిస్తున్నారు? ఆదిత్యాపురం అంటే అన్నపురం అంటే అన్నపురం అంటే ఈ పెళ్లి జరగదు, ఈ పెళ్లి జరగదు. మొసళ్లపాడు నాగభూషణ్. ఏంట్రా సండే రోజు కూడా కాలేజ్కి వచ్చావు? బామ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది, నువ్వేమో కనపడవు. ఎక్కడెక్కడని వెతకను? బామ్మ దొరికాడు, ఇదిగో మాట్లాడు. ఏమైపోయావరా మనవడా? ప్రేమించడం అంటే ఇదేనా? ఇలాంటి పరిస్థితుల్లో కూడా అమ్మాయిని ఒంటరిగా వదిలేస్తావా? జరిగింది అంత తేలిగ్గా మర్చిపోలేకపోతున్నాను బామ్మ. ఇవాళ దాని పుట్టినరోజు, పొద్దుట్నుంచి ఏమీ తినకుండా కూర్చుంది. దానికి విషెస్ చెప్పడానికి కాకపోయినా ధైర్యం చెప్పడానికైనా రారా? ఎంతసేపు అలా కూర్చుంటావే? పార్టీ వద్దు, ఏం వద్దు, జస్ట్ కేక్ కట్ చేయి చాలు ప్లీజే. ఆకలిస్తుంది. ప్లీజ్ నన్ను ఇలా వదిలేండి. వదిలేమంటే అర్థం కావట్లేదా మీకు? నీకోసం కాకపోయినా నీ ఫ్రెండ్స్ కోసం అర్థం చేసుకో. అందరినీ నేనే అర్థం చేసుకోవాలి, నన్నెవరు అర్థం చేసుకోరు. ఈ రోజే మా నాన్న బర్త్డే కూడా. ఇద్దరు ఒకే రోజు పుట్టాం. హలో, మేము క్రైమ్ బ్రాంచ్ నుంచి ఏసీపీని మాట్లాడుతున్నానండి. చెప్పండి. మీ నాన్నగారు మర్డర్ కేసులో మీతో విషయం డిస్కస్ చేయాలి. మీరు ఒకసారి రేపు ఆఫీస్కి వస్తారా? ఓకేనండి. Sorry for the disturbance, guys. Hi, I'm Avinash, Special Investigation Officer, Crime Branch. You are under arrest. ఏ ఎందుకు అలా బెదరకొడతావ్? నందు, ఐఎమ్ రియలీ సారీ. ఈయన మా ఫ్యామిలీ ఫ్రెండ్. నాన్నగారి కేస్ ఈయనే టేకప్ చేశారు. మెయిన్ విట్నెస్ని కలవాలంటే తీసుకొచ్చాను. నిన్న నన్ను కూడా ఇలాగే బెదిరించాడు. ప్లెజర్ మీటింగ్ యూ. హలో. రైట్, ఓ 2 నిమిషాలు మమ్మల్ని వదిలేండి. యా, మా ట్రైనింగ్లో సాక్షి ముద్దా ఎందుకు కాకూడదు అనే పాయింట్ నుంచి ఇంట్రాగేషన్ స్టార్ట్ చేయమంటారు. మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ట్రై చేశా. అసలు ఏ రియాక్షన్ లేదేంటి? నా రేంజ్ యాక్షన్ జరిగితే గానీ నా రియాక్షన్ బయటకు రాదు. మీ నంబర్? నందు ఫోన్ వాడ్డు, ఎంతమంది చెప్పినా వినడు. వెరీ స్ట్రేంజ్. ధ్వని తరంగాల్ని గాలి తరంగాలుగా మార్చి ఫోన్ కనిపెట్టి దాదాపు 200 సంవత్సరాలు అయింది. అయినా మీరు గాలి మాటలు వింటాం, గాల్లో మాట్లాడడం నాకు నచ్చదు. నేను కలవాలనుకున్న వాళ్ళని ఎలాగైనా కలుస్తాను. నన్ను కలవాలనుకున్న వాళ్ళు నన్ను కలవచ్చు. మై గాడ్, మీరు అస్సలు దొరకరుగా? దొరకాల్సిన అవసరం ఉంది. నేను ఎక్కడికి పారిపోవట్లేదుగా. అయితే నేను పట్టుకుంటాను. నేను ఎప్పుడు పడితే అప్పుడు డిస్టర్బ్ చేయాలంటే ఇది మీ దగ్గర ఉండాలి. చెప్పానుగా నాకు అవసరం లేదని. కానీ నాకు అవసరం. ఉంచండి. See you soon. మొసళ్ళపాడు నాగభూషణం మీద ఆల్రెడీ ఒకసారి అటాక్ జరిగింది. అవును సార్, వాళ్ళ అమ్మాయి నిశ్చితార్థానికి వెళ్ళొస్తుంటే జరిగింది. ఆ అటాక్ని విట్నెస్ చేసిన వాళ్ళు, గాయపడిన వాళ్ళు ఎక్కడున్నారో ఎలాగున్నారో అర్జెంటుగా కనుక్కోండి. వాళ్ళు నేను కలవాలి. అండ్ ఎవ్రీ మైన్యూట్ క్లూ నా వరకు రావాలి.
ఏంటి ఇక్కడికి రమ్మన్నావు? నాకు తెలీదు, అవినాష్ అర్జెంట్గా నిన్ను తీసుకుని రమ్మన్నాడు. డాడీ కేసులో ఏదో క్లూ దొరికిందంట. వీళ్ళని గుర్తుపట్టావా? అదేంటి సరిగ్గా చూడు, మొదటిసారి అంకుల్ని అటాక్ చేసింది వీళ్ళే. అప్పుడు మిస్ అయ్యారు కాబట్టి మళ్ళీ ట్రై చేశారు. ఖచ్చితంగా వీళ్ళే అనుకుంటున్నా. ఏమంటావు? మొదటిసారి మిస్ అయ్యారు కాబట్టి రెండోసారి గుర్తుపట్టేస్తారని వేరే వాళ్ళని పంపించుండొచ్చుగా. ఆలోచించండి. నైస్ అప్రోచ్. నేను ఎప్పుడు పోలీసులానే ఆలోచిస్తున్నాను, మీరు మాత్రం క్రిమినల్ ఆలోచిస్తున్నారు. క్రిమినల్ ఏంటి? అది కాదు నందు, వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఏది కాదు, ఏది కాదండి. మీ ఇష్టం వచ్చినప్పుడు రమ్మంటారు, ఇంట్రోగేషన్ అంటారు. మా ఇష్టాలతో సంబంధం లేకుండా ఫోన్ ఇస్తారు. అసలు ఏమనుకుంటారు మీరు? ఏమనుకుంటారు నా గురించి మీరు? ప్లీజ్ కామ్ డౌన్. అది కాదు ఆకర్ష, నా కళ్ళ ముందు అంకుల్ని వాళ్ళు కత్తులతో నేనేమీ చేయలేక చూస్తూ ఉండిపోయాను. ఆయన చావు ఇంకా నా కళ్ళ ముందు తిరుగుతూనే ఉంది. దానికి తోడు వీళ్ళు. అసలు నేను ఎంత సారీ నందు, ఐఎమ్ రియలీ సారీ. మీరు కూడా మా ఫ్యామిలీ మెంబరే, ఐ నో. ప్లీజ్ రిలాక్స్. అసలు ఎన్ని కాసేపు పక్కన పెట్టి ముగ్గురు అలా సరదాగా బయటికి వెళ్ళి ఎక్కడన్నా లంచ్ చేసి వద్దామా? నా కోసం ప్లీజ్. నేను ముద్దాయిలా మీ పోలీస్ బండిలో రాను. నేనే మీ బండిలో వస్తాను, పోనీ ప్లీజ్ తీసుకెళ్ళరా. సార్ నమస్తే. ఆ సార్ నీకు ముందే తెలుసా? సార్ తెలకపోవడం ఏంటి సార్? హలో ఆకర్ష, 1 minute వస్తున్నా. యూనో, నాకు ఆకర్ష్కి పెళ్లి చేద్దామని మా 2 కుటుంబాలు అనుకుంటున్నాయి. చిన్న ఏజ్ గ్యాప్ ఉందనుకో, బట్ సెటిల్ అయిన హస్బెండ్ అయితే బాగుంటుందని ఏమైనా అనుకుంటుంది కదా. చూడాలి. కంగ్రాట్స్. అదేంటి కంగ్రాట్స్? నువ్వేం ఫీల్ అవ్వట్లేదా? ఐ మీన్ నీకు ఆకర్ష్కి మధ్య ఫీల్ అయ్యేంత ఫీలింగ్స్ ఏమీ మా ఇద్దరికి లేవు. ఓ ఐ సీ, నో ఫీలింగ్స్. మరి నీకు ఆకర్ష్కి ఎలా పరిచయం? ఐ మీన్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ కూడా కాదు కదా. మా ఇంటి కింద ఆశాజ్యోతి అనే అమ్మాయి ఉంది. తను ఆకర్ష ఒకే కాలేజ్, అలా ఫ్రెండ్ అయింది. ఆశాజ్యోతి పరిచయం చేసిందా లేక నువ్వే పరిచయం చేసుకున్నావా? తనే పరిచయం చేసింది. అచ్చా, మరి ఆకర్ష్ గురించి డీటెయిల్స్ చెప్పకపోతే ఎగ్జామ్లో ఆశాజ్యోతి హాల్ టికెట్ నెంబర్ వేసేస్తానని ఎందుకు బెదిరించావు? అదేం పెద్ద సీరియస్గా చెప్పింది కాదు, ఏదో క్యాజువల్గా జోక్ చేశాను అంతే. నువ్వు క్యాజువల్గా జోక్ చేస్తావు, సీరియస్గా ఫైట్ చేస్తావు. వస్తాదులు లాంటి బాడీ గార్డ్స్, టైట్ సెక్యూరిటీ అందరూ పోయారు, కానీ నువ్వు మాత్రం ప్రాణాలతో మిగిలిపోయావు కదా. గ్రేట్. కొట్టడం వేరు, చంపడం వేరు. కొట్టేవాడు కోపంతో ఉంటాడు, చంపేవాడు పగతో ఉంటాడు. కోపంతో ఉన్న వాళ్ళని 100 మందినైనా ఆపచ్చు, కానీ పగతో ఉండేవాడు ఒక్కడైనా సరే ఆపలేము. కానీ నువ్వు ఒక్కడవు కాదు, ముగ్గురు. మీ వాళ్ళ స్కెచ్లు రెడీ అవగానే పక్క రాష్ట్రాలకు పంపాం. మీ గురించి, మీ ఫ్యామిలీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. అప్పప్పప్పబ్బబ్బా, ఇందాక ఎంత గొప్పగా యాక్ట్ చేసావురా. హ్యాట్స్ ఆఫ్. ఒప్పేసుకున్నావు, నటనలో నీ తర్వాత ఎవడైనా. ఇంత గొప్పగా ప్లాన్ చేసిన వాడు నాకు ఆకర్ష్కి పెళ్ళంటే ఎలా నమ్మావు? నా ప్రశ్నలు తప్పించుకుంటూ చివరికి నా చేతికి వచ్చి దొరికిపోయావు. ఆకర్ష్ వచ్చేలోపు లొంగిపోతే మర్యాదగా తీసుకెళ్తా, లేకపోతే ఈడ్చుకెళ్తా. ఆకర్ష, నమ్మద్దు, మీ నాన్నని చంపింది వీడే. నువ్వు ఎక్స్ట్రా చేస్తే దీన్ని కూడా వేసేస్తా. ఇంకా నువ్వు నన్ను పట్టుకోలేవు. టైం వచ్చినప్పుడు నేనే నిన్ను కలుస్తా. సీ యు అగైన్ ఆఫీసర్. ఇంకో తప్పు చేయకు. డోంట్ డూ దిస్. హలో, కంట్రోల్ రూమ్. ఫాస్ట్ ఫాస్ట్.
తీసుకెళ్ళాను. మా నాన్నని నేనే చెప్పుకున్నాను. ఇదంతా నా వల్లే, మొత్తం నా వల్లే. ఏంటే నువ్వు తీసుకెళ్లేది? నేనే నీకు దగ్గరయ్యాను, నేనే నిన్ను నమ్మించాను, నేనే నా పథకం ప్రకారం పగ తీరేలా మీ నాన్నని చంపేశాను. అసలు మీ అక్క నిశ్చితార్థప్పుడే మీ నాన్నేసేయాలి. కొడుకు మిస్ అయ్యాడు, పైగా మీ నాన్న మా వాళ్ళని చూసేశాడు. అందుకే నేను దిగాల్సి వచ్చింది. అంత మంచి మనిషిని చెప్పడానికి నీకు మనసులా వచ్చింది? మా నాన్న ఎంతమందికి ఎన్ని చేశాడో నీకే తెలుసు. ఎగ్జాక్ట్లీ. మీ నాన్న ఎంతమందికి ఏం చేశాడో నీకు తెలీదు, కానీ నాకు తెలుసు. డబ్బు కోసం కన్న కొడుకు చావుని కూడా కంఫర్టబుల్ గా మర్చిపోయిన మహా మనిషి మీ నాన్న. మంచితనం అంటే ఏంటో తెలుసుకోవాలంటే ముందు నువ్వు ఆదిత్యపురం గురించి తెలుసుకోవాలి. ఆనందం, అమాయకత్వం నిండిన అక్కడ మనుషుల గురించి తెలుసుకోవాలి. ఆణిముత్యం లాంటి అమ్ముల గురించి తెలుసుకోవాలి. నీకు లంగరయ్యాలా ఇక నువ్వు నేను ఇర్రగదీయాలా. నేనేమంటానంటే నువ్వు నాకు దక్కవని చిక్కవని చెప్పకే పిల్ల,